అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బి అంకరాజు గారు రచించిన నమ్మక ద్రోహం అనే కథను విందాం. ఈ కథ మే 2012 చందమామలో ప్రచురింపబడింది. వత్సదేశానికి రాజధాని అయిన అమరావతి నగరంలో నరవాహన దత్తుడు పరిపాలన చేసే కాలంలో వసుధరుడనే పేదవాడు బరువులు మోసి జీవిస్తుండేవాడు. ఇటువంటి గర్భదరిద్రుడికి ఒకనాడు రాచనగర ద్వారం సమీపంలో రత్నాలు పొదిగిన కంకణం ఒకటి దొరికింది. వసుధరుడు దానిని తన ఇంటికి తీసుకుపోయి కంకణం నుంచి ఒక రత్నం ఊడగొట్టి హిరణ్యగుప్తుడనే రత్నవర్తకుడు దగ్గరికి పట్టుకుపోయాడు. హిరణ్యగుప్తుడు దానిని పరీక్షించి, రత్నం మేలుజాతిది, నువ్వు అమ్మేటట్టయితే 1,00,000 దీనారాలిచ్చి కొంటాను, అమ్మి డబ్బు పుచ్చుకుంటావా అని అడిగాడు హిరణ్యగుప్తుడు. అంత డబ్బు నేను మాత్రం ఎక్కడ దాచేది బాబు, మీ దగ్గరే ఉంచండి, నాకు కావలసినప్పుడల్లా వచ్చి తీసుకుంటాను అన్నాడు వసుధరుడు. తరువాత వాడు 5 సార్లుగా 5,000 దీనారాలు తీసుకుని రాజభోగంగా తింటూ తాగుతూ మంచి బట్టలు వేసుకుని ఉల్లాసంగా తిరగసాగాడు. అమరావతి నగరంలోనే రత్నదత్తుడనే వర్తకుడున్నాడు. ఆయన వసుధరుడి చేత చాలాసార్లు సరుకులు మోయించుకున్నాడు. వాడు ఇటీవల తన వద్దకు రాకపోవడం రత్నదత్తుడు గమనించి ఇతర కూలీలను అడిగితే వాడిప్పుడు కూలీకి ఎందుకు వస్తాడు బాబు, చాలా గొప్పవాడైపోయాడు, వాడి చేతిలో లక్ష్మి తాండవం చేస్తున్నది అని చెప్పారు. వసుధరుడికి సిరి ఎట్లా వరించింది తెలుసుకోవాలని రత్నదత్తుడికి కోరిక కలిగింది. ఆయన వాడిని మంచిగా పిలిపించి, ఒరే, నీకు మంచి రోజులు వచ్చినట్లు ఉన్నాను, ఒక పూట మా ఇంట భోజనం చేసి వెళ్ళు, మనం చాలా కాలపు స్నేహితులం కదా అన్నాడు. వసుధరుడు దానికి ఒప్పుకున్నాడు. రత్నదత్తుడు వాడి చేత బాగా తాగించి మంచి మాటలతో వాడి రహస్యమంతా తెలుసుకున్నాడు. తరువాత రత్నదత్తుడు వసుధరుడిని ఇంటికి పంపేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాడు. మహాప్రభు, అంత వెలగల కంకణం తమరదే అయి ఉండాలి, విచారణ చేసి న్యాయం చేయాలి అన్నాడు రత్నదత్తుడు. ఈ మాట వినగానే నరవాహన దత్తుడికి తన కంకణం పోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం క్రితం ఆయన ఊరేగింపు వెళ్ళి వచ్చాక చేతి కంకణం ఒకటి కనిపించలేదు. దానికోసం వెతికించమని ఉత్తర్వు చేశాడు. తిరిగి దాని విషయం ఆయనకు జ్ఞాపకం రానేలేదు. నరవాహన దత్తుడు కంకణంతో సహా వసుధరుణ్ణి ఆస్థానానికి పిలిపించాడు. కంకణం రాజుతే అని తేలింది. దాని మీద ఆయన పేరు కూడా ఉన్నది. దీని మీద మా పేరు ఉండటం చూసి కూడా ఏమని నీ సొంతం చేసుకున్నావురా అని రాజు వసుధరుని గద్దించి అడిగాడు. కూలి మూటలు మోసుకునేవాణ్ణి, నాకు దాని మీద ఏం రాసిందో ఎట్టా తెలుస్తుంది దొరా అన్నాడు వసుధరుడు. పోనీ ఇది ఎవరిదని నలుగురిని విచారించలేకపోయావా అన్నాడు రాజు. నా వంటి పేదవాడి దగ్గర ఇంత గొప్ప నగను ఎవరన్నా చూశారంటే ముందు దొంగతన వంటగట్టి తర్వాత మాట్లాడతారే అన్నాడు వసుధరుడు. ఇదంతా వింటున్న వృద్ధ మంత్రి యోగంధరాయణుడు, వాడు నిర్దోషి, పోనివ్వండి, హిరణ్యగుప్తుడికి రత్నంతో సహా రమ్మని కబురు పంపండి అన్నాడు. కొద్దిసేపట్లో హిరణ్యగుప్తుడు రత్నంతో సహా వచ్చాడు. ఏమయ్యా, ఈ కంకణం మీద మా పేరుండటం చూసి కూడా ఇందులోని రత్నాన్ని ఏమని కొన్నావు? ఈ నేరం కారణంగా నీవు దండనార్హుడివి కావా అన్నాడు రాజు. ప్రభు, నేను ఈ కంకణం ఎన్నడూ చూడలేదు. వసుధరుడనేవాడు నా దగ్గరకు వచ్చి ఈ రత్నం మాత్రం తెచ్చి అమ్మాడు. పేదవాడు కదా అని నేను అన్యాయం చేయలేదు, న్యాయమైన వెలకే దాన్ని కొన్నాను. వాడు నా దగ్గర 5,000 దీనారాలు మాత్రమే పుచ్చుకున్నాడు, మిగిలిన సొమ్మంతా నా వద్దే ఉన్నది అన్నాడు హిరణ్యగుప్తుడు. అంత పేదవాడికి ఇంత వెలగల రత్నం ఎలా వచ్చింది? దొంగిలించాడేమోనని నీకు అనుమానం కలగలేదటయ్యా అన్నాడు రాజు. ప్రభు, మా వృత్తి వర్తకం చేసుకోవడం, అంతేకాని దొంగలను పట్టడం కాదు. మా ధర్మం మేము తప్పినప్పుడు ధర్మప్రభువులు మమ్మల్ని చిత్తానుసారము దండించవచ్చు అన్నాడు హిరణ్యగుప్తుడు. అతను నిర్దోషి, 5,000 దీనారాలు తిరిగి ఇప్పించి అతన్ని పంపించేయండి అన్నాడు ఔగంధరాయణుడు. రాజుగారు బహూకరిస్తారని రత్నదత్తుడు ఉత్సాహంగా వచ్చాడు. కానీ అతడిని చూస్తూనే ఔగంధరాయణుడు, ఏమయ్యా, నీ ప్రవర్తన మాకేమీ నచ్చలేదు. నీవు వసుధరుడిని నమ్మించి మోసం చేశావు, కానీ ఇది మొదటి తప్పు కనుక క్షమిస్తున్నాము అన్నాడు. రత్నదత్తుడు యోగంధరాయణుడి మందలింపుతో సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.